నేను కేవలం కరెక్ట్ అయినా కూడా తప్పైనా కూడా కేవలం వైసీపీని మాత్రమే ప్రశ్నిస్తాను, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అంటుండేది ఉంది కాబట్టి ఆ పార్టీని కేవలం వైసీపీని విమర్శించేటువంటి పార్టీ అని పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కూటమి ఏర్పడినటువంటి 7 నెలల క్రితం ఏర్పడినటువంటి 2-3 రోజుల్లోనే వినుగొండలో నడి రోడ్లో ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపుతున్న రోజు తను ఏంటి అని అడగలేదు, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది అని అడగలేదు. 9 సంవత్సరాల మైనర్ బాలిక, బీసీ మైనర్ బాలిక నందికొట్కూరులో దారుణాది దారుణంగా రేపుకు గురై చంపేస్తే 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏమైంది అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రయత్నం చేయలేదు, దాని విషయాలు కూడా బయటికి చెప్పట్లేదు. మరి ఎన్నికల ముందున సుగాలి ప్రీతి విషయం పెద్ద సెంటిమెంటల్గా మాట్లాడారు, మరి ఈరోజు దాని గురించి ఏమైందో చెప్పలేకున్నారు. మరి అదే రకంగా ఈరోజు ఎక్కడైతే పరామర్శకు వచ్చాడో రిమ్స్ హాస్పిటల్ కడపకు, అక్కడే ఒక బాలిక దారుణంగా బద్వేల్లో కిరోసిన్ పోసి చంపారు, పెట్రోల్ కిరోసిన్ పోసి. ఆ పాప అక్కడే కన్ను మూసింది రిమ్స్లో. ఆ కుటుంబ పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచన చేయలేదు. మరి కాకినాడలో స్వయాన నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటుంటారు, ఈరోజు కూడా పదే పదే మాట్లాడారు, నేను కులాలు చూడను మతాలు చూడను అంటూ మళ్ళీ అక్కడికి సంబంధించినటువంటి ఎండిఓ గారు ఎస్సీ మాలా సామాజిక వర్గము అని చెప్పారు. చెప్పడం తప్పనట్లేదు, ఎవరిపైన దాడి జరిగినా ముఖ్యంగా దళితులపైన ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అందరం కూడా రెస్పాండ్ కావాలి. మరి ఇదే వ్యక్తి కాకినాడలో తన జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు నానాజీ గారు ఒక దళిత ప్రొఫెసర్ డాక్టర్ గారిని అసభ్యమైనటువంటి పదజాలంతో దూషిస్తూ దాడి చేసినప్పుడు ఎందుకు ఇలా చేశావని చెప్పి ఆ శాసనసభని కనీసం ప్రశ్న అడగకపోతివి, ఆ దళిత ప్రొఫెసర్ గురించి ఎంక్వైరీ చేయకపోతివి. నీ నిజవర్గం పిఠాపురంలో 16 సంవత్సరాల ఒక బాలికను దారుణంగా రేప్ చేస్తే దాని గురించి మాట్లాడకపోతివి. యలమంచిలిలో విలేకరులను మీ శాసనసభ్యుడు కిడ్నాప్ చేసి వేధిస్తే దాని గురించి ఏంటి అని అడగకపోతివి. మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, మీరు ఒకటే లైన్, తెలుగుదేశానికి మేలు చేసేటువంటి లైన్ ఒకటే నాది అన్నటువంటిది మీరు ఒక భావన ఏర్పరచుకున్నట్టున్నారు. లక్షలాది మంది నిన్న రోడ్డుపైకి వచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించాలా అని చెప్పి ధర్నా చేస్తే ఎన్నికల ముందు నీ సమీక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు పవర్ ఛార్జెస్ పెంచము తగ్గిస్తాము అని చెప్పారు. మరి దాని గురించి ఇంతవరకు ప్రశ్న అడగలేదు. 6 గ్యారంటీలు ఏమైనా అన్నటువంటి మాట నోట్లో నుంచి రాదు. ఉద్యోగస్తులు పాపం వాళ్ళకు సంబంధించి 7 నెలలు గడుస్తున్న డిఏల గురించి కానీ, వాళ్ళకు సంబంధించి మాట ఇచ్చినటువంటి సిపిఎస్ గురించి కానీ, అలాగే ఇంట్రీమ్ రిలీఫ్ కనీసం ఇదన్నా ₹1 కూడా వాళ్ళకు మేలు జరిగేటువంటి కార్యక్రమం కనీసం చర్చ కూడా జరగలేదు. రైతుల విషయంలో అలాగే ఉంది. విద్యార్థులు అయితే దారుణాతి దారుణంగా ఒక్క గవర్నమెంట్ పోస్ట్ కానీ ఏది కేవలం తీసేయటం వరకే పరిమితమైనారు, కానీ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎక్కడా జరగట్లేదు. కొద్ది రోజులు తిరుపతి లడ్డు విషయం పట్టుకున్నారు, దాని గురించి అక్కడ తప్పు అని తేలిన తర్వాత దాని గురించి నోరు మెదపట్లేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడారు 2 రోజులు, అదేమైందో మరి తెలియదు. మరి ఇలాంటి అన్ని సంఘటనలు అన్నీ ఉంటే దాని గురించి ఆలోచన చేయకుండా వచ్చావు. మరి మాట్లాడే పద్ధతిలో ఆడ వాస్తవాలు ఏం జరిగినా తెలుసుకోవాలి కదా. నిన్న గాల్వీడు అన్నటువంటి ఒక మండల హెడ్ క్వార్టర్స్లో మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ జరిగినటువంటి సంఘటనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఏ రకంగా జరిగింది కూడా వివరణ ఇచ్చారు. అక్కడ ప్రత్యేక సాక్షుల ద్వారా కూడా తెలుసుకోవటం జరిగింది. ఒక ఎక్స్ఎంపీపీ తన ఛాంబర్కు తన తల్లి ఎంపీపీగా ఉన్నారు, తన ఛాంబర్లో ఏదైతే కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి తననే పిలిపించారు కాబట్టి అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వమంటే అక్కడ ముందుగే ప్రీప్లాన్డ్గా గుమికూడినటువంటి జనం అంతా కూడా దాడి చేసి ఏ రకంగా 5 నిమిషాలలోనే వందలాది మంది అక్కడికి చేరుకొని ముందున్నటువంటి వాళ్ళతో సహా
పెప్పర్ స్ప్రే చల్లుతూ విపరీతంగా వైసీపీ వాళ్ళ పైన దాడులకు చేసినటువంటి దానిపైన కనీసం ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం దురదృష్టకరం. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి, ఏ రకంగా టీడీపీ వాళ్ళు దాడులు చేసింది అని చెప్పి. మరి ఈ రకమైనటువంటి వీడియోలు పోలీసు అధికారుల దగ్గర కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పోలీసులు వచ్చినా కూడా పోలీసు అధికారులు ముందర కూడా సుదర్శన్ రెడ్డి గారి పైన వందలాది మంది దాడి చేస్తుంటే మరి ఎందుకని పోలీసులు కానీ దాని గురించి ప్రశ్నించట్లేదు? మరి తప్పు చేసిన వాళ్ళపైన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేయట్లేదు? ఈ విషయం ఏ కోణంలో జరిగింది, అక్కడ జరిగినటువంటి నిమిషాల వ్యవధిలో అక్కడ ఎక్కడెక్కడ ఫోన్ కాల్స్ ఏవేవి పోయినాయి అన్నటువంటిది ఒక గంట సంబంధించి అరగంట ముందుది అరగంట తర్వాత ఈ ఫోన్ కాల్ డీటెయిల్స్ తెప్పించుకుంటే వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ హింసను ప్రేరేపించదు, ఎవరిపైన దాడికి పాల్పడ్డా ఒప్పుకోదు. అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారులకు పూర్తిగా రక్షణ ఇవ్వండి, దాడులకు పాల్పడిన కఠినంగా శిక్షించండి అన్నారు. మరి మీరు ఏ రకమైనటువంటి అధికారులకు ఇస్తున్నారు? కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే హింసించండి అని చెప్పి మీరు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా? ప్రశ్నిస్తాను అని చెప్పి అనునిత్యం మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? అదే రకంగా సినిమాలలో యాక్ట్ చేస్తూ మీకు అభిమానులు ఉండొచ్చు, రాజకీయ పరంగా సుదీర్ఘంగా రాజకీయాలు చేసే వాళ్లకు అభిమానులు ఎలా తెలియకపోవచ్చు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేమేమంటున్నాం, ఒక పక్కల తప్పు ఏమైనా చేస్తే వాళ్ళని శిక్షించండి, కానీ ప్రజాస్వామ్య పరంగా వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి, అవతల వర్షన్ కూడా వినండి. ప్రజాస్వామ్యంలో ఇది మస్ట్ అనేటువంటిది మేము పదే పదే చెప్తున్నా. చాలా ఘోరంగా ఒక సైడే వ్యవహరిస్తూ పోలీస్ అధికారులు ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తిని పైన వాళ్ళు వివరించినటువంటి తీరు బాధాకరం. ఆ సంఘటనలు ఏమేమి జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఎందుకు పెప్పర్ స్ప్రేతో దాడులు చేశారు, ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మినిమం. అంత దూరం వెళ్ళినటువంటి ప్రత్యేక విమానంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ బాధ్యత లేదా? బంధాలు అనుబంధాలతో ఉంటాయి రాజకీయాలు. 30 సంవత్సరాల నుంచి ఒక్క మాట పైన కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అంత తీసిపడేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా కాకుండా వాస్తవాలు కూడా గ్రహించుకోండి. ఎస్, ఆ మనిషికి జరిగినటువంటి అవమానకర సంఘటనలు బాధగా ఉన్నాయి. అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇలా వ్యవహరిస్తే మీకు కూడా ఎలాంటి వడ్డీతో సహా వచ్చేటువంటి రోజులు కూడా వస్తాయి. నిజంగా ఒక క్లర్కును కూడా రాజకీయంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా సార్ అని సంబోధించేటువంటి సంస్కారం మాకుంది. హోంగార్డ్ సేవకుని కూడా అన్నా అన్నటువంటి సంస్కారం మాకుంది. అటు పార్టీలో నుంచి కానీ ఇలా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాం సంస్కారం అటువంటిది. అందరినీ ఒక ఘాటి కట్టేసేసి హేళన చేయకండి. మరి దళితుల పైన ఇంత ఘోరంగా మానభంగాలు